హరే కృష్ణ. ఈరోజు మనం కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నాం. మీరు చూడొచ్చు, చుట్టూ వేలాది మంది వేల కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భాగవతంలో చెప్పినట్టుగా ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తంచయన్నసౌ పశ్యర్తే యక్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూ అస్తమిస్తూ ప్రతి ఒక్కరి యొక్క సమయాన్ని, అంటే ప్రతి ఒక్కరి యొక్క ఆయుష్ను క్షీణింపజేస్తూ ఉంటాడు. కానీ దీనికి మినహాయింపు మాత్రం ఒక్కరు మాత్రమే. ఎవరైతే ఉత్తమ శ్లోక వార్తయ, అంటే ఉత్తమమైనటువంటి శ్లోకముల చేత కీర్తింపబడేటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క వార్తలను తెలుసుకోవడానికి తమ యొక్క విలువైన సమయాన్ని ఖర్చు చేస్తారో, వారి యొక్క సమయాన్ని తప్ప ప్రతిరోజు ఉదయిస్తూ అస్తమిస్తూ సూర్యుడు ప్రతి ఒక్కరి యొక్క ఆయుష్ను కూడా హరింపజేస్తున్నాడు అని శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది. మరి ఎంతోమంది వేలాది కిలోమీటర్ల నుంచి వాళ్ళు ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలను చూడడం కోసం ఈ కన్యాకుమారి క్షేత్రానికి వస్తున్నారు. వారికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే, తాము స్వయంగా చూస్తున్నది తమ యొక్క మరణానికి కారణమైనటువంటి సూర్యుడే, తమ యొక్క ఆయువును హరిస్తున్నటువంటి సూర్యుడినే తాము చూడడానికి వస్తున్నామనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కనుక సంపూర్ణమైనటువంటి సమాచారం కోసం భగవద్గీత శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.